హలో ఫ్రెండ్స్, దీపికా పదుకొనే మరో వివాదంలో ఇరుక్కుంది. ఈసారి సినిమా విషయంలో కాదు, ఒక యాడ్ చిత్రీకరణ విషయంలో. ఈసారి ఇలాంటి బట్టలు వేసుకున్నందుకు కాదు, ఇలాంటి డ్రెస్ వేసుకున్నందుకు. ఇటీవల అబుదాబి టూరిజం సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో దీపికా పదుకొనే అండ్ రణ్వీర్ సింగ్ యాక్ట్ చేశారు. ఈ సమయంలో షేక్ జాయద్ గ్రాండ్ మసీద్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బట్టలతో అందులో కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. ఈ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయిన వెంటనే భారతదేశ వ్యాప్తంగా ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ వస్త్రాధారణ హిజాబ్ లాగా ఉంది, డబ్బుల కోసం హిజాబ్ కూడా ధరిస్తావా, భారతదేశ టెంపుల్కి వెళ్ళేటప్పుడు సాంప్రదాయంగా వెళ్తారా, వెళ్ళరు కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. డబ్బుల కోసం ఏమైనా చేస్తుందా దీపికా పదుకొనే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీపికా పదుకొనే సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, తను ఒక యాడ్లో అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేసింది, ఒక యాక్టర్స్ని యాక్టర్స్లా చూడడం తప్ప మీరు మతాలు పురవకండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి అనేసి అంటున్నారు. అండ్ మై బాడీ మై చాయిస్ అనే దీపికా పదుకొనే ఇప్పుడు ఎందుకు డబ్బుల కోసం ఇంతలా దిగజారిందని ట్రోలర్స్ అంటుంటే, అది తన ఇష్టము, తనకి ఇష్టం వచ్చినట్టు వస్త్రాధారణ వేసుకుంటుంది, దాంట్లో తప్పేందని సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం నిజాలు మాట్లాడుకుంటే అది హిజాబ్ కాదని, అభయ అనే ఒక సాంప్రదాయక వస్త్రాధారణ అని సాధారణంగా మహిళలు ఇస్లాం మత సంస్థలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి వస్త్రాధారణ ధరిస్తారని, అండ్ దాన్ని హిజాబ్ అని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంతేకాకుండా మన భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంగు వెనక్కి వేసుకుంటారు, ఇది ఒక సాంప్రదాయ వస్త్రాధారణ కిందికి వస్తుంది. ఒక టెంపుల్కు ఒక మసీదుకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయాలు వెళ్ళడం తప్పేంటని చాలా మంది దీపికాకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏదేమైనా కూడా ఒక వ్యక్తి యొక్క వస్త్రాధారణ బట్టి ఆ వ్యక్తిని డిసైడ్ చేస్తుంది నేటి సమాజం. సోషల్ మీడియా ప్రతి ఒక్కటికి ట్రోలింగ్ కి దారి తీస్తుందని, యాక్చువల్లీ దీపికా పదుకొనే మీద కావాలని కొంతమంది ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారని కూడా అంటున్నారు. దీనికి కారణము కొన్ని ఏళ్ల క్రితము జేఎన్యూలో జరిగిన ఒక ఘటన. అప్పుడు దీపికా పదుకొనే వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడింది, హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని చాలా మంది అభిప్రాయాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోయారు, దీపికా పదుకొనే ఇలాంటి గెటప్ లో కూడా యాక్ట్ చేసింది. యాక్టర్స్ ని యాక్టర్స్ లా చూడండి, వాళ్ళ వస్త్రాధారణను బట్టి వాళ్ళని జడ్జి చేయకండి, ఇలా ట్రోల్ చేయకండి అని న్యూట్రల్ గా ఉండేవారు అంటున్నారు. అసలు దీపికా పదుకొనేకి సంబంధించిన ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏమంటారు ఫ్రెండ్స్? ప్రతి దాన్ని భూతద్దంలో చూసి ట్రోలింగ్ చేయడం మన సమాజంలో సాధారణం అయిపోయిందా అన్న దాని గురించి మీ ఒపీనియన్ని తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.